హరిని కలుస్తావా? వెళ్ళి ఏం మాట్లాడతావు? నేనే నీ లవర్ని, నన్ను గుర్తుపట్టు అని హరిని బ్రతిమాలుతావా? హరికి మళ్ళీ గతం గుర్తుకు రావడం అనేది అసంభవం. సర్లే, ఎంత కాదనుకున్నా నువ్వు నా మొగుడి కూతురివి. మళ్ళీ సవతి తల్లి పిల్లల్ని రాచి రంపాన పెడుతుంది అన్న బ్యాడ్ నేమ్ నాకెందుకు? వెళ్ళమ్మా, వెళ్ళి నీ హరితో మాట్లాడుకో. వెళ్ళు. హరి, ఇంకా నేను, మీ అమ్మ, మీ నాన్న నీకు గుర్తు రాలేదా? తినెవరు? తన పేరు ప్రణవి. అసలు నీకు ప్రణవి అనే ఫ్రెండే లేదు కదా హరి. అసలు తినేలా నీకు గుర్తుంది? తను నాకు గుర్తుందని నేను చెప్పలేదే. తను కూడా నాకు గుర్తులేదు. కానీ తను నేను ప్రేమించుకున్నావంట, పెళ్లి చేసుకుందాం అనుకున్నావంట. కానీ ఈలోపే నాకు యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయానంట. ఇదంతా నీకు ఎవరు చెప్పారు? ఆ ఊర్మిళ చెప్పిందా? అవును, ఊర్మిళ ఆంటీయే చెప్పింది. హరి, నువ్వు ఎవరినైతే నమ్మకూడదో వాళ్లనే నమ్ముతున్నావు. ఆ ఊర్మిళ అనే రాక్షసి వల్లే మనిద్దరి జీవితాలు ఇప్పుడు ఇలా తయారయ్యాయి. నీకు గుర్తుందా, నా జీవితం అన్యాయమైనప్పుడు నువ్వే నాకు తోడుగా నిలబడ్డావు హరి. ఈ ప్రపంచమంతా నన్ను తప్పు చేసిందల్లా చూస్తే నువ్వే నా వైపు నిలబడ్డావు. నేను ఏ తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపించావు హరి. అలాంటిది నువ్వే ఈ రోజు నన్ను మర్చిపోయావంటే నాకు నమ్మాలనిపించడం లేదు హరి. ఆ ఊరిమిళ మాయలో ఇరుక్కుపోయావు హరి. ఆ మాయ నుంచి బయటికి రా. మమ్మల్ని గుర్తుపట్టడానికి ట్రై చేయి హరి, ట్రై చేయి ప్లీజ్. కాపుతారా? నటించకండి. ఇప్పటికే నేను నా గతం గుర్తురాక నరకం అనుభవిస్తున్నాను. నా వాళ్ళెవరో తెలియక పిచ్చిలేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పేషెంట్కి అబద్ధాలు చెప్పాలని మీకు ఎలా అనిపిస్తుంది? దయచేసి నాతో ఆడుకోవద్దు. నేను కాదు హరి, ఆ రాక్షసి ఊర్మిళే మన జీవితాలతో ఆడుకుంటోంది. నేను చెప్పేదంతా నిజం హరి. ఆ రాక్షసి చెప్పేదంతా అబద్ధం. నీకెలా చెప్పాలి? దయచేసి నా మాట నమ్ము ప్లీజ్. నీకు దండం పెడతాను. నేను చెప్పేదంతా నిజం. ప్లీజ్ హరి, నమ్ము. సరే, మీరు చెప్పిన మాటలే నమ్ముతాను. సాక్ష్యాలేవి? మనం అంతలా ప్రేమించుకుంటే కనీసం నీ దగ్గర మన ఫోటోలు ఉండాలి కదా. నీ దగ్గర లేవు, కానీ ప్రణవి దగ్గర ఉన్నాయి. సరే, మీ గురించి పక్కన పెట్టండి. మా అమ్మ నాన్న అంటున్నారు కదా,
దాక్షాయిని, భద్రాచలం గారు వాళ్ళ దగ్గర నాకు సంబంధించిన ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? కన్న వాళ్ళ దగ్గరే ప్రూఫ్స్ లేవంటే ఎలా నమ్ముతాను చెప్పండి? నేనిప్పుడు నమ్మడానికి దగ్గరగా ఉన్న ఒకే ఒక్క మనిషి ప్రణవి. అంటే అది ప్రణవి అనే వారెవరూ లేరు. ఇదంతా ఊర్మిళ సృష్టించిన సృష్టి. ఇక చాలా ఆపండి. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నాకు తలంతా పగిలిపోయేలా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. ప్లీజ్ వెళ్ళండి. హరి, ప్లీజ్ హరి, దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వెళ్ళండి, 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 వెళ్ళండి. చెప్పేది మీకే, చెప్పేది మీకే, చెప్పేది మీకే, చెప్పేది మీకే. మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు వెళ్ళండి. జత ఇలా నిరాశగా ప్లీజ్ దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. ఏంటి యశోదా, హరి నమ్మేశాడా? నీతో పాటు వస్తాను అన్నాడా? నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నాడా? హ, అలా అనుంటే నీ మొహం మీద ఎందుకు తలిపేస్తాడులే. ఓహో, అంటే నువ్వు ఎంత ప్రయత్నించినా హరి నమ్మలేదన్నమాట. హ్మ్, పాపం యశోదా. హ, ఏంటి నీ తలరాత ఇలా తయారైంది? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. నా కడుపున పుట్టకపోయినా నా కడుపు తరుక్కుపోతోంది. నీ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. వెళ్ళే యశోదా, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఓ మూలన కూర్చొని ఏడుస్తూ ఆ దాక్షాయిని భద్రాచలానికి చెప్పుకో. హ, అప్పుడప్పుడు ఓదార్పు యాత్ర చేయడానికి నేను వస్తానులే, సరేనా? వెళ్ళు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో. అత్తయ్యని మామయ్యని గుర్తుపట్టు. పాప జాతకం పరిశీలించాను. కన్న తండ్రి కానీ తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ప్రాణగండం ఉంటుందని చెప్పాను. పాప జాతకం ప్రకారం అతనితో కలిసి మహారుద్రాభిషేకం జరిపిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా. దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వెళ్ళండి. పంతులు గారు చెప్పినట్టు పాప జాతకం ప్రకారం దోషాలున్నాయా? దానివల్లే హరికి ఇన్ని గండాలా? పంతులు గారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమని ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగా హోమాలు జరిపిస్తే హరికేం కాదా? హలో, యశోదా, ఎక్కడున్నావు యశోదా? పాప పాప ఏమైంది? నా పాపనేం చేశావు? చెప్పు, నా పాపనేం చేశావు?
పాపని నేనేం చేయలేదు యశోదా, కానీ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏమైంది? నా పాపకేమైంది చెప్పు. పాప బాడీ ఉన్నట్టుండి కలర్ చేంజ్ అయిపోయింది. అసలు ఏమైందో ఎవ్వరికీ అంతుపట్టట్లేదు. డాక్టర్లను కూడా వెంటనే ఇంటికి రమ్మని చెప్పాను. నువ్వు త్వరగా రా యశోదా, నాకు చాలా టెన్షన్గా ఉంది. పాప గుక్క పట్టి ఏడుస్తోంది. ఎవ్వరెత్తుకున్నా ఏడు పాపట్లేదు. నువ్వొస్తే అయినా పాప కొంచెం ఏడు పాపుతుందేమో, ట్రీట్మెంట్కి పాప సహకరిస్తుందేమో. త్వరగా రా యశోదా. ఇప్పుడే వస్తున్నాను. యశోదా, ఏమైంది? అత్తయ్య, ఉన్నట్టుండి పాప బాడీ కలర్ చేంజ్ అయిందంట. ఊర్మిళ ఫోన్ చేసింది. కలర్ చేంజ్ అవడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. నేను వెంటనే ఊర్మిళ ఇంటికి వెళ్ళేసి వస్తాను. యశోదా, నువ్వు ఒక్కదానివే వద్దు, నేను కూడా నీతో పాటు వస్తాను. సరే అత్తయ్య. నేను చెప్పినవన్నీ చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. ఏ మాత్రం అనుమానం రాకూడదు. అన్ని ఒరిజినల్స్ ఉన్నట్టే ఉండాలి. ఇది నా పర్సనల్ ఇష్యూ. పొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ఏ మాత్రం తేడా వచ్చినా అందరినీ లైన్లో పెట్టి షూట్ చేసి పారేస్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను, పని కానివ్వండి. ఏంటి హరి, జ్యూస్ ఏమైనా తాగుతావా? వద్దంటే. పోనీ టీ కాఫీ? వద్దంటే. నాతో ఏమైనా మాట్లాడాలా? అవునండి. చెప్పు హరి. నిన్న మీరిచ్చిన ఫొటోస్ చూస్తూనే ఉన్నానంటే, కానీ నాకు ప్రణవి ఏమాత్రం గుర్తుకు రావటం లేదు. ప్రణవి ఈరోజు వస్తుందన్నారు. ఎప్పుడు వస్తుందంటే? ఆల్రెడీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ప్రణవి నీకు గుర్తు రాలేదు, కానీ ప్రణవిని చూడాలి అనే తపన నీ మనసులో నుండి వచ్చింది. అంటే నీ మనసులో నీకే తెలియకుండా ఎక్కడో తన మీద ప్రేమ ఉంది అని అర్థం. నువ్వు తనని చూడాలని ఎంతగా ఎదురు చూస్తున్నావో, తను కూడా నిన్ను చూడాలని అంతకు 100 రెట్లు ఆనందంతో, సంతోషంతో నీకోసం వస్తూ ఉండుంటుంది. Al Pacino, what you want to tell me no? Del Casino. ఇప్పుడు నీకు తన గురించి గతం గుర్తుకు రాకపోవచ్చు, కానీ తనని చూసిన తర్వాత, తనతో మాట్లాడిన తర్వాత, తన స్పర్శ తగిలిన తర్వాత ఖచ్చితంగా నీకు తను ఎవరో గుర్తుకొచ్చే అవకాశం ఉంది. అదిగో ప్రణవి వచ్చేసింది.
హరి హరి నేను వచ్చేసాను. హరి నిన్నిలా చూసి ఎన్ని రోజులైంది? ఐ లవ్ యూ హరి, ఐ లవ్ యూ సో మచ్. ఎలా ఉన్నావు హరి? ఆర్ యు ఓకే? ఏంటి హరి ఏం మాట్లాడవు? అలా చూస్తున్నావేంటి? ఏమైందంటే హరికి ఎందుకలా బ్లాంక్ ఫేస్తో ఉన్నాడు? తను నన్ను గుర్తుపట్టాడా లేదా? ఏమైంది హరి? మాట్లాడు హరి. హరి గతం మర్చిపోయాడు ప్రణవి. ఏం మాట్లాడుతున్నారంటీ? హరి గతం మర్చిపోవడం ఏంటి? లేదు, హరి ఎవరిని మర్చిపోయినా నన్ను మర్చిపోడు, మా ప్రేమను మర్చిపోడు. చెప్పు హరి, నువ్వు నన్ను మర్చిపోలేదని ఆంటీకి చెప్పు. నువ్వు నన్ను గుర్తుపట్టావని ఆంటీకి చెప్పు హరి. మీరెవరో నాకు గుర్తు రావట్లేదండి. హరి జోక్ చేయకు హరి. నువ్వు నన్ను మర్చిపోవడం ఏంటి? మన ప్రేమను మర్చిపోవడం ఏంటి? నిజంగా మీరెవరో నాకు గుర్తు రావట్లేదండి. హరి నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నన్ను కనీసం ప్రణవి అన్నైనా పిలువు, అండి అని పిలువకు. ఏంటంటీ, హరిని డిశ్చార్జ్ చేశాము, ఇంటికి తీసుకొచ్చామని చెప్పారే కానీ హరి గతం మర్చిపోయాడన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్విలా అయిపోతావనే చెప్పలేదమ్మా. నువ్వొచ్చాక హరి ఉన్న పరిస్థితి నీకే అర్థమవుతుందని నీ దగ్గర నేను ఈ నిజాన్ని దాచాను. నువ్వొచ్చేలోపు హరికి గతం గుర్తుకొస్తుందేమో అనుకున్నాను కానీ అది జరగలేదు. చూడు హరి, ఈ కవితలన్నీ నువ్వు నా కోసం రాసావు. చూడు హరి, వీటిని చూశాకైనా నీకు గతం గుర్తుకొస్తుందేమో. హరి, వీటిని చూసిన తర్వాత కూడా నీకు గతం గుర్తుకు రావట్లేదా? గుర్తు రావట్లేదు ప్రణవి. ఐఎమ్ సారీ. నిన్నెలా నమ్మించాలి హరి? నాకేం అర్థం కావట్లేదు. మనం దిగిన ఫోటోలు చూస్తావా? నేను ఆల్రెడీ చూపించానమ్మా, అయినా కూడా గుర్తుకు రాలేదు. ప్రణవి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈరోజు కాకపోతే రేపైనా హరికి గతం గుర్తుకొస్తుంది, నీ ప్రేమ గుర్తుకొస్తుంది. అప్పుడు నిన్ను నమ్ముతాడు.
నీతోనే ఉంటాడు. అప్పటిదాకా హరి నన్ను గుర్తుపట్టకుండా ఉంటే నేనెలా బ్రతకాలంటీ? హరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను భరించలేనా ఆంటీ? భరించలేను. మనిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు నేను ఒక పిచ్చి పని చేశాను. అప్పుడు నువ్వు నా మీద చాలా కోపడ్డావు. అదేంటో నీకు చూపించిన తర్వాత అయినా సరే నీకు గతం గుర్తుకొస్తుందేమో. ఒక్కసారి చూడు. చూడు హరి, నా గుండెల మీద పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను. ఆ రోజు నువ్వు నన్ను కొట్టడం ఒకటే తక్కువ. ఇది చూసిన తర్వాతైనా నీకు గతం గుర్తుకు రావడం లేదా? సారీ ప్రణవి, నువ్వెన్ని చెప్పినా గతం గుర్తు చేసుకోవాలని నేను ఎంత ప్రయత్నించినా సరే నాకు గతం గుర్తు రావడం లేదు. హరి ఇలా చెప్తుంటే వినడం నా వల్ల కాదు. హరిని ఇలా చూస్తూ నేనిక్కడ ఉండలేను. నేను మళ్ళీ వస్తానంటే మళ్ళీ వస్తాను. ప్రణవి, వద్దమ్మా, ఇక్కడే ఉండు. సరే ఆంటీ, కానీ హరిని ఇలా చూస్తూ ఎలా ఉండాలి? నా వల్ల కావట్లేదు. చాలా రోజులైంది నా చేత్తో నీకు తినిపించి. నోర్మోయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హరికి నేను తప్ప ఎవరూ లేరు. అయినా డబ్బు కోసం ఇలాంటి చిల్లర పనులు చేసే బదులు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. ఇంకొక్క మాట అన్నావంటే చంపేస్తా నిన్ను. నేను ప్రణవిని ప్రేమించానంట. కావాలంటే అటు చూడండి.